నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క కృపను నా ఎడలో చూపినందుకు యోగ్యత నాలో లేదు, కానీ ఆయన ఎనలేని ప్రేమను నా ఎడలో వ్యక్తపరిచినందుకు ఆయనకేమిచ్చి నేను రుణము చెల్లించలేను. ఆయనకు నేను కృతజ్ఞతరాలునై ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతమునకు, ఈ మందిరమునకు దేవుని వాక్యాన్ని అందించడానికి ఇటు అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి పెద్దలు, ఆత్మీయులు, గౌరవనీయులైనటువంటి వరప్రసాద్ గారికి, వారి కుటుంబానికి, తదుపరి సేవకులకు, వారి కుటుంబానికి, మా కుటుంబం నుండి, మా సేవా పరిచర్యల నుండి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంఘ పెద్దలకును, స్త్రీల సమాజము వారికి, యవనస్తులకును, చిల్డ్రన్స్ సండే స్కూల్ కమిటీ సభ్యులందరికీ ఈ సాయంకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైనటువంటి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యం వినటానికి ఆసక్తులై ఉన్నారు? ఎంతమంది హృదయపూర్వకంగా సిద్ధపడి వచ్చి ఉన్నారు? మీ యొక్క కుడి హస్తాలను చూపించండి. చాలా సంతోషం. ఒక్కసారి మీ యొక్క కుడి హస్తాన్ని మీ పక్క వారికి ఇచ్చి మనము ధన్యులము అని చెప్పండి. ప్రతి ఒక్కరు ఎస్. ఇటు సమయాన్ని చూడలేకుండా మనకంటే శ్రేష్ఠులో జ్ఞానము కలిగిన వారు ఎంతోమంది ఆయన సన్నిధిని, ఆయన యొక్క ప్రసన్నతను అనుభవించలేక రాలేకి ఉన్నారు. ఆయనను మనలందరినీ ఆయన సన్నిధికి నడిపించినందుకు మనమందరము ఆయన స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఉదయకాలమందు దేవుని నమ్మి ఆయన ప్రేమించినటువంటి స్త్రీల గురించి విత్తబడినటువంటి వాక్యము ద్వారా మీరందరూ బలపరచబడి ఉన్నారని, ఆశీర్వదింపబడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఈ సాయంకాల సమయంలో కూడా మనము ప్రార్థన చేసుకొని యేసేను నమ్మి ఆయనను ప్రేమించినటువంటి స్త్రీల గురించి కొన్ని అంశాలు మనం ధ్యానించేవారుగా ఉందాం. ఎంతమంది మీరు యొక్క పరిశుద్ధ గ్రంథముతో ఆయన సన్నిధికి వచ్చారు? మీరు తీసుకొచ్చినటువంటి మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తి చూపించండి. నేటి దినాలలో, ఆధునిక యుగాలలో చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని, జీవమై ఉన్నటువంటి ఆయన వాక్యాన్ని తీసుకురావటానికి సిగ్గుపడేవారిగా ఉంటున్నారు. మీ గ్రంథాలు అలానే పట్టుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకోండి. మాట్లాడేది మనిషి కుమారుడు కాదు, కానీ పరిశుద్ధాత్ముడు నీతోనూ నాతోనూ మాట్లాడటానికి, ఆయన మనల్ని దర్శించటానికి, మన జీవితాలను బాగు చేయడానికి ఆయన ఎక్కడో లేడు, ఈ స్థలం అందే ఉన్నాడు, మనకు సమీపముగా ఉన్నాడని ఆయన్ని చిన్న ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్యలోకి వెళ్దాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాతో మాట్లాడు ప్రభువా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ కొందనాలు. మహిమోన్నతుడా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు. అధిక స్తోత్రంలో నందదగిన వాడా, నీకు స్తోత్రంలోనైనా ఇటు సాయంకాల సమయంలో నీ సన్నిధిలో మేమందరం ఉండబడినట్లు మమ్మల్ని అందరికీ నీ సన్నిధిని నడిపించిన విధానానికి వేలాది స్తుతులు, స్తోత్రంలోనైనా. నిలవబడేది మనిషి కుమారుడైనప్పటికీ నీ యొక్క వాక్కు ద్వారా, బ్రతికించగలటువంటి నీ మాటల ద్వారా మా హృదయాలను మీరు తృప్తిపరచండి తండ్రి. నన్ను నేను మరుగుపరచండి తండ్రి. మా జీవితాలకు, మా కుటుంబాలకు కావలసినటువంటి వాక్యాన్ని మీరు అందించమని ప్రార్థిస్తున్నాం. ఈ స్థలమందు నీ యొక్క ఆత్మ నుంచండి నాయన. ప్రతి చీకటిని మీరు పారద్రోలండి, ప్రతి అల్లరిని మీరు తీసివేయండి. విత్తబడుతున్నటువంటి వాక్యము తండ్రి ప్రతి ఒక్కరికి అర్థమగునట్లు తండ్రి
గ్రహించగల మనస్సును వారికి అనుగ్రహించండి, ఏకాగ్రతనివ్వండి. మనుషుల జ్ఞానము కాదు కానీ నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నీ కృపలో వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తూ తండ్రి, ఈ ఆరాధన అంతటి నీ చేతులకు అప్పచెప్తావు. ఈ ప్రాంతమందు ఈ ఆరాధనలో ఈ యొక్క మనుషుడు ఘనపరచబడవద్దు, కానీ మా అందరి జీవితాల ద్వారా నిన్ను మాత్రమే ఘనపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నా చిన్ని ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈనాటి అంశము యేసేను నమ్మి ఆయన ప్రేమించినటువంటి స్త్రీలు. నిజమే, బైబిల్ గ్రంథమందు అనేక మంది స్త్రీలు దేవుని ప్రేమించారు, అని యందు నమ్మిక ఉంచారు. కొంతమంది యుద్ధాలైతేమి, కొంతమంది తమకు రాజ్యముల కొరకైతేమి, కొంతమంది తమ జనాంగము కొరకైతేమి, కొంతమంది తమ యొక్క వ్యక్తిగత జీవితాల కొరకు కూడా యేసేను నమ్మి ఆయనను ఆధారము చేసుకొని దేవుని మాటకు లోబడి జయవంతమైన విజయవంతమైనటువంటి పరిస్థితుల్లో సందర్భాలను ఎన్నో బైబిల్ గ్రంథమందు లెక్కింపబడి ఉన్నాయి. ఉదయకాలమందు కొంతమంది స్త్రీలను గురించి మీరు విని ఉన్నారు. ఈ సాయంకాల సమయంలో మరొక స్త్రీని యేసేను నమ్మి ఆయనను ప్రేమించి ఆయనను ఆధారము చేసుకొని తన కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకొనిందో ఒక స్త్రీని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యము సెలవిస్తున్నది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఎస్, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో కింద లైన్లో ఉంటుంది, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నేటి దినాలలో క్రైస్తవ స్త్రీలుగా పరిగణించబడుతున్న మనము జ్ఞానయుక్తముగా మన కుటుంబాలను కట్టుకునే వారిగా ఉన్నామా లేదా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. భౌతికంగా మనమందరము నివసించటానికి ఒక గృహము అవసరము. కుటుంబముగా ఒక ఇల్లును మనం కట్టుకోవాలంటే అనేకమైనటువంటి వనరులను మనం సమకూర్చుకొని ఒకదానికొకటి అనుసంధానం చేసినప్పుడు అది చాలా అందమైన గృహంగా మార్చబడుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మికంగాను ఆత్మీయంగాను ఒక కుటుంబం కట్టబడాలన్నా, ఒక కుటుంబం ఉన్నత దశలో ఉండాలన్నా, ఒక కుటుంబం ఆశీర్వాదం కలిగి ఉండాలన్నా ఆ కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనదిగా బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. జ్ఞానయుక్తముగా మన ఇల్లును కట్టుకోవటంలో ఒక స్త్రీ ఎటువంటి గుణగణములు కలిగి ఉండాలి, ఎటువంటి లక్షణములు తను కలిగి ఉండటం వలన తన ఇల్లు ఆశీర్వాదకరంగా ఉన్నతంగా తను కట్టుకోగలుగుతుంది. ఒక స్త్రీ ఎటువంటి గుణములు కలిగి ఉండటం వలన తన కుటుంబానికి ఆపద సంభవించినప్పుడు, తన కుటుంబానికి కీడు సంభవించినప్పుడు, తన కుటుంబము క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సినప్పుడు ఆమె ఎటువంటి గుణములు కలిగి ఉండటం వలన అట్టి స్థితి నుండి తన కుటుంబాన్ని రక్షించుకోగలదు. కొన్ని విషయాలు ఒక స్త్రీకి ఉండవలసినటువంటి గుణాల గురించి మనం ధ్యానించుకుందాం. ఒక స్త్రీ ఎటువంటి గుణములు కలిగి ఉండటం వలన దేవుని దృష్టిలో విలువైన పాత్రురాలుగా ఎంచబడుతుంది. ఒక స్త్రీ ఎటువంటి గుణములు కలిగి ఉండటం వలన దేవుని చేత కొనియాడబడుతుంది. ఒక స్త్రీ ఎటువంటి గుణములు కలిగి ఉండటం వలన తన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంచుకోగలుగుతుందో బైబిల్ గ్రంథం నుండి ఒక స్త్రీని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఆ స్త్రీ తన కుటుంబానికి సంభవించినటువంటి కీడు నుండి, ఆపదల నుండి, ఆమె అంతరంగమందు దేవుడు తనకు అనుగ్రహించినటువంటి లక్షణాలను, గుణాలను కలిగి తన కుటుంబాన్ని కాపాడుకొనిన స్త్రీగా ఉన్నది. మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాలను తెరిచినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము, ప్రతి ఒక్కరూ మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలని చూడవలసిందిగా మనం చేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2-3 వచనాలని ధ్యానం చేసుకుందాం. ఎవరైనా చదవగలిగిన వారు ఉంటే దయతో. కర్మేలులోని మయోను నందు ఆస్తి గలవాడుకుడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తించుటకై పోయుండెను. అతని పేరు నాబాలు.
అతని భార్య పేరు అబిగేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను పట్టి చూడగా నాబాలు మోటివాడును దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేబు సంతతికి చెందినవాడుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతున్నది. కర్మేలు అనేటువంటి పట్టణంలో మయోను అనేటువంటి ప్రాంతంలో ఒక మనుషుడున్నాడు. అతడు బహుభాగ్యవంతుడుగా ఉన్నాడు, ఆస్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ వ్యక్తి కాలేబు సంతతికి చెందినవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, తన చర్యలను బట్టి చూడగా మోటివాడును దుర్మార్గుడుగాను ఉన్నారు. 3వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అతని భార్య గురించి రాయబడుతుంది. నాబాలు యొక్క భార్య పేరు అబిగయేలు. పరిశుద్ధాత్ముడు ఆమె గురించి రాయబడుతూ ఉన్నాడు. సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. రూపసి అనగా బాహ్యంగా మనకు కనిపించేటువంటి అందమును గురించి చెప్పబడుతుంది. స్త్రీలందరము కూడా మనం భౌతికంగా కనిపించటానికి, చాలా అందంగా ఉండటానికి సందర్భాన్ని బట్టి సిద్ధపడుతూ ఉంటాం. అది స్త్రీలకు చాలా ప్రీతికరమైనది కూడా. కానీ దేవుని దృష్టిలో ప్రత్యేకింపబడిన నీవు ఇంకో స్వభావాన్ని కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అబిగేలు జీవితంలో 2 ప్రాముఖ్యమైనటువంటి గుణాలను ఆమె కలిగి ఉన్నది. ఒకటి, భౌతికంగా ఆమె సౌందర్యంగా ఉన్నది. 2, సుబుద్ధి కలిగిన స్త్రీగా ఉన్నది. సుబుద్ధి అనగా మంచి బుద్ధి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలను చదివి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. ఎస్, సుబుద్ధి అనగా మంచి బుద్ధి. మనము స్త్రీలుగా బాహ్యంగా కనిపించటానికి, భౌతికంగా కనిపించేటువంటి మన స్వరూపాన్ని అందంగాను సౌందర్యంగా ఉంచటానికి ఏ విధంగా ఇష్టపడుతున్నామో, దేవుని ప్రేమించే స్త్రీలుగా, దేవుని అందు నమ్మిక ఉంచేటువంటి స్త్రీలుగా మరొక ప్రాముఖ్యమైన గుణాన్ని మనము కలిగి ఉండాలి. అదే సుబుద్ధి. అంతరంగమందు సౌందర్యం కలిగినటువంటి స్త్రీలుగా ఉండాలి. దేవుని వాక్యము సెలవిస్తున్నది, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అవన్నీ వెలుపటి అలంకరణ సూచిస్తుంది. సుబుద్ధి అనగా అంతరంగమందు సౌందర్యము. ఏమని చెప్తుందంటే, సాధువైనట్టు మృదువైనటువంటి గుణమును మనం ఎప్పుడైతే అలంకరణగా ఉంచుకుంటామో మన జీవితాలలో, అప్పుడు దేవుని దృష్టిలో విలువైన స్త్రీలుగా పరిగణించబడుతూ ఉన్నాం. సాధువు అంటే ఏమిటి చెప్పాలి? సాధువు అందరూ తెలిసిన మాటే నాకు తెలిసి. సాధువు సాత్వికంగా ఉండటం, ఇంకా సౌమ్యంగా ఉండటం, ఇంకా సమాధానం కలిగి ఉండటం, నెమ్మదిగా ఉండటం, ఇంకా ఎస్, సాధువు అనగా దేవుని ఎదుట నీతియుక్తమైన జీవితం కలిగి ఉండటం, దేవుని ఎదుట పవిత్రత కలిగి జీవించటం, దేవుని ఎదుట పరిశుద్ధత కలిగి జీవించటం. ఇప్పుడు మృదువు, ఇప్పుడు చెప్పండి, మృదువు అనే మాటకు అర్థం సుకుమారంగా. ఎస్, మృదువు అనే మాటంగా సున్నితముగా, వినయముగా, ఇతరులను గౌరవించేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నటువంటి మనిషి. ఈ అబిగేలు జీవితం, ఆమె 2 గుణాలను కలిగి ఉన్నది. ఒకటి, బాహ్యంగా కనిపించేటువంటి సౌందర్యం అయితే, ఆమె అంతరంగమందు ఎటువంటి గుణమును కలిగి ఉన్నది? సాధువును మృదువైనటువంటి గుణమును కలిగి ఉన్నది. దేవునిని ప్రేమించింది, దేవుని యందు నమ్మిక ఉంచింది. ఇప్పుడు తను కలిగి ఉన్నటువంటి గుణాన్ని బట్టి ఆమె దేవుని దృష్టిలో విలువైన స్త్రీగా ఎంచబడుతుంది. కానీ అబిగేలు కలిగి ఉన్నటువంటి భర్తను జ్ఞాపకం చేసుకుంటే, అతడు దుర్మార్గుడుగాను మోటివాడుగాను ఉన్నాడు. దేవును తన జీవితంలో ఉంచుకోలేని వాడిగా ఉన్నాడు. ఒక భక్తి లేనటువంటి భర్తతో భక్తి కలిగినట్టు, దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ యొక్క జీవిత ప్రయాణం గురించి మనం ఈ సాయంకాల సమయంలో కొన్ని అంశాలు ఆమె జీవితం నుండి జ్ఞాపకం చేసుకుందాం.
మొదటిగా నాబాలును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నాబాలు కర్మేలు ప్రాంతంలో ఉంటున్నాడు. అతడు అనేకమైనటువంటి గొర్రెలను కలిగి ఉన్నాడు. ఆ దినాలలో మనుషుల యొక్క ఆస్తిని పశు సంపదతో పోల్చేవారు. నేటి దినాలలో మన యొక్క ఆస్తిని మనం ల్యాండ్స్ లేకపోతే గోల్డ్ ఇలా కొన్ని వస్తువులతో మనం పోల్చుకుంటూ ఉంటాము. ఆనాటి దినాలలో మనుషుల యొక్క ఆస్తిని పశు సంపదతో పోల్చేవారు. నాబాలు కూడా తను కలిగి ఉన్నటువంటి పశు సంపదను బట్టి అతడు భాగ్యవంతుడుగాను ఆస్తి గలవాడుగాను ఉన్నాడు. అతడు కాలేబు సంతతికి చెందినవాడుగా ఉన్నాడు. ఈ నాబాలు ఉన్నటువంటి ప్రాంతంలోనే సౌలు చేత తరమబడుతూ తన యొక్క ప్రాణాన్ని రక్షించుకొనటానికి దావీదు కూడా ఈ కర్మేలు అరణ్యమందు నివసిస్తూ ఉన్నాడు. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరందరూ శ్రద్ధగా వినండి. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గరుండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంత కాలము వారు ఏది పోగొట్టుకొనలేదు అని వ్రాయబడుతూ ఉన్నది. దానికంటే ముందుగా 4వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను, వినండి. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందు దావీదు విన్నాడు. ఎస్, నాబాలు కలిగి ఉన్నటువంటి గొర్రెలు కలిగి ఉన్నటువంటి బొచ్చు కత్తిరించడానికి ఒక సమయం ఉన్నది. నేటి దినాలలో ఒక రైతు పండించినటువంటి ఆ ధాన్యము ఇంటికి వచ్చినప్పుడు ఆ రైతు గొప్ప వెలకు అమ్మినప్పుడు తను చాలా సంతోషకరమైనటువంటి దినంగా కుటుంబం అంతటితో కలిసి ఉంటాడు. నాబాలు కూడా తను కలిగి ఉన్నటువంటి సంపద, తనకు ఆస్తిగా ఉన్నటువంటి గొర్రెలను బొచ్చు కత్తిరించే సమయం ఆసన్నమైనది. ఆ బొచ్చు కత్తిరించేటువంటి సమయము వారికి శుభదినము, సంతోషకరమైన దినము. అంత మాత్రమే కాదు, ఆ సమయమందు వారు గొప్ప విందును కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎందుకంటే గొర్రె చిన్నగా ఉన్నప్పటి నుంచి అది దాని నుంచి బొచ్చు వచ్చేంత వరకు దానికి ఎటువంటి ఆపద కలగకుండా వారు కాచి కాపాడారు. ఇప్పుడు ఆ గొర్రె పెద్దదైంది, దాని యొక్క బొచ్చును కత్తిరించి మరొకరికి గొప్ప వెలకు అమ్మటానికి సమయం ఆసన్నమైనది. ఈ సమయము నాబాలు తన యొక్క గొర్రెలను బొచ్చు కత్తిరించుచున్నారన్న వార్త ఈ కర్మేలు అరణ్యమందున్నటువంటి దావీదు విని ఉన్నాడు. దావీదు తన యొక్క సైన్యముల నుండి ఒక 10 మనుషుల్ని ఏర్పరచుకొని నాబాలు నద్దకు పంపిస్తూ ఉంటారు. దావీదు చెప్తాడు, మీరు మొదటిగా వెళ్ళి నాబాలును కుశల ప్రశ్నలు అడగండి. ఏంటి ఆ కుశల ప్రశ్నలు? అయ్యా నాబాలు గారు, నీవు ఈ దినమందు చాలా సంతోషకరంగా ఉన్నావు. నీ యొక్క గొర్రెలు బొచ్చు కత్తిరించుచున్నారు, కత్తిరించుటకు కత్తిరించువారు వచ్చారు నీ దగ్గరకు అన్న వార్త మా యాజకుడైనటువంటి దావీదుకు తెలిసి ఉన్నది. అందుకు మీ యొద్దకు పంపించి ఉన్నారు. ఇది నువ్వు సంతోషకరమైనటువంటి దినము, ఇది నీకు శుభకరమైనటువంటి దినము. దయతో మా ఎడల దయ చూపమని అడుగుతూ ఉంటారు. ఎందుకు దయ చూపాలి? నాబాలుకు దావీదుకి ఏంటి సంబంధం అంటే, ఆనాటి కాలములో నాబాలు ఆస్తిగా ఉన్నటువంటి ఈ గొర్రెలను అరణ్యమందు కాచేటువంటి సమయంలో అనేక మంది దొంగలు వచ్చి ఆ గొర్రెలను ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు. రోజుకొక గొర్రె వెళ్ళిపోతూ ఉంటే ఏంటి, తన ఆస్తి తగ్గిపోతూ ఉంటుంది. కానీ 7వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే దావీదు యొక్క పనివారు అంటారు, నువ్వు కర్మేల్లో ఉన్నంత కాలము ఏది నువ్వు పోగొట్టుకొనలేదు, ఏది కోల్పోలేదని పరిశుద్ధ గ్రంథము రాయబడుతుంది. ఎందుకు పోగొట్టుకోలేదంటారు నాబాలు? ఎందుకంటే ఈ నాబాలు యొక్క గొర్రెల కాపరులు ఎక్కడైతే ఉన్నారో, ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో, దావీదును అతని పనివారు కూడా అదే ప్రాంతంలో ఉన్నారు. దావీదుకు తెలుసు గొర్రెల కాపరుల యొక్క బాధ, కష్టం ఏ విధంగా ఉంటుందో తనకు తెలుసు. సౌలు చేత తరమబడుతూ తన ప్రాణాన్ని రక్షించుకొనటానికి కర్మేల ప్రాంతంలో ఉన్నటువంటి దావీదు నాబాలు యొక్క గొర్రెలను కాచేటువంటి గొర్రెల కాపరులకు కాపరిగా ఉన్నాడు. రాత్రింబగళ్ళు ఏ కీడు ఆ గొర్రెల కాపరులకు సంభవించకుండా ప్రకారముగా అతని సైన్యము ఉన్నారు. అందువలనే దావీదును అతని పనివారు వచ్చి నాబాలునకు ధైర్యంగా అడుగుతున్నారు, ఇది నువ్వు సంతోషకరమైన దినము, మేలు కలిగినటువంటి దినము, నువ్వు కర్మేల్లో ఉన్నంతకాలం ఏది పోగొట్టుకొనలేదు. దానికి గల కారణము మేము రాత్రింబగళ్ళు నువ్వు కలిగి ఉన్నటువంటి గొర్రెలకును నీ దగ్గర ఉన్నటువంటి పనివారికి మేము కాపలా కాసాం. రాత్రింబగళ్ళు
వారికి ఏ కీడు సంభవింపలేదు. మేము ఉన్నాము కాబట్టే నీవేది పోగొట్టుకొనలేదు. అందువలననే తను మేలు చేశాడు కనుక ప్రతిగా మేలు అడుగుతున్నాడు. ఏంటి ఆ మేలు అంటే, ఆ దినమందు చాలా సంతోషకరమైన దినము. బొచ్చు కత్తిరించే వారికి, తన కుటుంబానికి, ఇంకా తన చుట్టూ ఉన్నటువంటి అనేక మనుషులకు ఏ గొర్రెనైతే బొచ్చు కత్తిరించుచున్నారో ఆ గొర్రెలను వధించి గొప్ప విందును ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు దావీదు అతని పనివారు అడుగుతున్నారు, నీ విందులో పాలు పంపులు అవుటకు మా ఎడల దయచూపండి. ఎందుకు అడుగుతున్నారు? దావీదు పని చేశాడు, ప్రత్యుపయోగంగా మళ్ళీ తనను అడుగుతున్నాడు, దయచూపమని అడుగుతున్నాడు. కానీ నాబాలు యొక్క వ్యక్తిత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అతడు మూర్ఖుడును, దుర్మార్గుడును, మోటివాడిగా ఉన్నాడు. మేలు చేసిన వారికి మేలు చేయటలో సరిగా ప్రత్యుత్తరం ఇవ్వని వాడిగా ఉన్నాడు. వారితో చాలా కఠినంగా మాట్లాడినట్టు బైబిల్ గ్రంథము రాయబడుతుంది. ఏమని మాట్లాడుతూ అంటే, దావీదు ఎవడు? యెషయా కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన వారు ఇక్కడ అనేక మంది ఉన్నారని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి చెప్పాలంటే కాలేబుకు తెలుసు, నాబాలుకు తెలుసు, అరణ్యమందు దావీదు ఉండటం వలనే తను ఏది పోగొట్టుకొనలేదని తనకు తెలుసు. దావీదు యొక్క గొప్పతనం తెలుసు, దావీదు యొక్క వ్యక్తిత్వం తెలుసు. అయినా తన కలిగి ఉన్నటువంటి గుణమును బట్టి ఏమంటున్నాడంటే, దావీదు ఎవడు? యెషయా కుమారుడెవడు? దావీదుతో విడిచిపెట్టట్లేదు, తన తండ్రిని కూడా అంటున్నాడు, యెషయా కుమారుడెవడు? అంత మాత్రమే కాదు, దావీదు మీద ఒక నేరాపణ చేస్తున్నాడు. ఏంటి ఆ నేరం అంటే, తమ యజమానులను విడిచి పారిపోయి ఇక్కడ అనేక మంది ఉన్నారు. నిజానికి చెప్పాలంటే దావీదు పారిపోలేదు, తన ప్రాణాన్ని రక్షించుకోవటానికి కర్మేలను ఆశ్రయముగా చేసుకున్నట్టు బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉన్నది. ఎప్పుడైతే నాబాలు ఇటువంటి కఠినంగా మాట్లాడతారో తమ యొక్క పనివారు తిరిగి వెళ్ళి దావీదుకు చెప్తారు, అయ్యా నాబాలు చాలా కఠినంగా మనతో మాట్లాడారు, మనం మేలు చేశామో, మనకు మేలు చేయడంలో తన హృదయం సిద్ధంగా లేదు, మనం ఉపకారము చేశామో కానీ మనకు అపకారము చేయటానికి తన హృదయం సిద్ధంగా ఉన్నది అని ఎప్పుడైతే దావీదు పనివారు చెప్తారో దావీదు చాలా కోపాగ్రుతుడే అంటాడు, మీరందరూ మీ యొక్క కత్తులను ధరించుకొనిడి, మనం రాత్రింబగళ్ళు నాబాలుకు మేలు చేశామే, ఉపకారము చేశామే, ఆయనను తన విందులో తన సంతోషంలో పాలు పంపులు పొందడానికి అవకాశం కల్పించినటువంటి దుర్మార్గుడుగా ఉన్నాడు, మోటివాడిగా ఉన్నాడు. తను మాట్లాడినటువంటి కఠినమైన మాటలను బట్టి ఇప్పుడు తన కుటుంబానికి సంభవించబోతుంది ఈ ఆపద. ఏంటి ఆపద? ఏంటి ఆ కీడు అంటే, దావీదు తన యొక్క పనివారితో సెలవిస్తాడు, తెల్లవారేటప్పటికి నాబాలును అతని ఇంటిలో ఉన్న వారందరూ ఏ మగవాడు బ్రతకటానికి వీలు లేదు. తను మాట్లాడినటువంటి మాటలను బట్టి ఇప్పుడు నాబాలు మాట్లాడాడు, కానీ శిక్ష అంతా ఎవరికి వస్తుంది? కుటుంబం అంతటికి వస్తుంది. నాబాలు మాత్రమే కాదు, నాబాలు ఇంట్లో ఉన్నవారు ఏ ఒక్క మగవాడు బ్రతకటానికి వీలు లేదని దావీదు ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తాడో వారందరూ నాబాలు కుటుంబానికి సమీపించబోతున్న తరుణంలో ఈ నాబాలు కలిగి ఉన్నటువంటి పనివాడిలో ఒకడు ఏం చేస్తాడంటే సమయోచితమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడు, జ్ఞానయుక్తంగా తను వ్యవహరిస్తాడు. ఇంటి యొద్దనున్న అబిగయీలు వద్దకు వచ్చి చెప్తాడు, అమ్మ ఈ దినమందు మన సంతోషకరమైన దినములో మనలో పాలు పంపులు పొందటానికి దావీదును అతని పనివారు మన యుద్ధకు వచ్చారమ్మా, కానీ మన యజమానుడు చాలా కఠినంగా మాట్లాడారు, దానిని బట్టి మన ఇంటికి కీడు రాబోతుంది, తెల్లవారేటప్పటికి ఏ మగవాడు బ్రతకటానికి వీలు లేదని దావీదు కోపాగ్రుతుడై తన సైన్యంతో కలిసి వస్తున్నాడమ్మా అని ఎప్పుడైతే నాబాలు యొక్క పనివాడు చెప్పాడో, అబిగేలు ఏం చేస్తుందో చూడండి. ఇప్పుడు చాలా విపత్కరమైనటువంటి సమస్యను ఆమె ఎదుర్కొంటుంది. నాబాలు తప్పు చేశాడు, శిక్ష కుటుంబానంతటికి వస్తుంది. ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి నుండి జ్ఞానయుక్తరాలుగా దేవుని ప్రేమించిన స్త్రీగా ఆమె కలిగి ఉన్నటువంటి సుబుద్ధిని బట్టి, ఆమె దేవుని దృష్టిలో విలువైన స్త్రీగా ఉన్నదానిని బట్టి, సాధువైనట్టు మృదువైనటువంటి ఆమె కలిగి ఉన్నటువంటి గుణమును బట్టి ఆమె తన యొక్క కుటుంబాన్ని ఏ విధంగా రక్షించుకుంటుందో ఆమె జీవితంలో నుండి ఒక 5 సత్యాలను 5 అంశాలను లేక పాఠాలను మనం ఈ సమయంలో నేర్చుకుందాం. రండి, మొట్టమొదటిగా మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 18వ వచనం జ్ఞాపకం చేసుకుంటే,
అందుకు అబిగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షరసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికలు వేయించిన ధాన్యమును 100 ద్రాక్ష తీగలను 200 అంజూరపు అడలను గార్ధబముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞాపించెను. తన కుటుంబం జ్ఞానయుక్తమైనటువంటి స్త్రీగా, జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా, సుబుద్ధి కలిగిన స్త్రీగా దావీదు అతని సైన్యము తన ఇంటి మీదకి వస్తే ఏమి జరుగుతుందో వివేకము కలిగిన స్త్రీగా కనిపెట్టింది. ఎప్పుడైతే తన పనివాడు చెప్పాడో ఆమె ఎంత మాత్రం ఆలస్యం చేయట్లేదు. త్వరగా దావీదును అతని పనివారికి కావాల్సినవన్నీ ఆహార పదార్థాలన్నీ సిద్ధము చేయించింది. చురుకైన స్త్రీగా వేగిరపడుతుంది. తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి, తన భర్తను రక్షించుకోవటానికి వేగిరపడిన స్త్రీగా ఉంది. దేవుని వాక్యం సెలవిస్తున్నది, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. సుబుద్ధి కలిగిన స్త్రీ కనుకనే దావీదుతో ఎటువంటి వాగ్దానము చేయట్లేదు. నిన్ను బట్టే, నువ్వు మాట్లాడిన మాటను బట్టే ఆ సమయమందో ఈ కుటుంబం, మన కుటుంబం ఆపదకు గురవుతుందని ప్రశ్నించట్లేదు. ఏమీ మాట్లాడక త్వరపడింది. అతని వల్ల నాకు ఎటువంటి ప్రయోజనము లేదు, అతని వల్ల నాకు ఎటువంటి సంతోషము లేదు, అతడు మూర్ఖుడును దుర్మార్గుడుగాను మోటివాడిగాను ఉన్నాడు అని ఆమె అనుకోవట్లా. దావీదును అతని పనివారికి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ సిద్ధం చేయించుకుంది. తన పనివారిని ముందుకు పంపిస్తుంది. నాకంటే మీరు ముందుగా పోవడం, మీ వెనుక నేను వస్తానని ఆజ్ఞాపిస్తుంది. అదేవిధంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి, మన కుటుంబానికి శిరసగా ఉన్నటువంటి మన భర్తలను ప్రేమించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, వారికి ఇవ్వాల్సిన గౌరవిస్తామో, వారి మాటకి లోబడతామో, వారి ఎడల విధేయత కలిగి ఉంటామో, అప్పుడు మన కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. అబిగయీలు ఎక్కడ తనను కించపరచట్లేదు, అవమానపరచట్లేదు, విలువివ్వని స్త్రీగా లేదు, లోబడింది. దేవుడు తన అనుగ్రహించిన భర్తను ప్రేమించింది. తన జీవితం ఆయన చిత్తానికి అప్పచెప్పింది. ఆయన జోక్యం చేసుకొని తగిన కాలమందు తన భర్తను మారుస్తాడని విశ్వసించింది. దేవుని వాక్యం సెలవిస్తున్నది, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 27వ వచనంలో, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. దేవుని దృష్టిలో క్రైస్తవ స్త్రీలుగా పరిగణించబడుతున్న మనము కూడా అబిగయీలు వలె మన ఇంటి పరిస్థితులను కనిపెట్టేవారిగా ఉండాలి. మన భర్త ఎటువంటి సమస్యలు కలిగి ఉన్నారు, మన బిడ్డలు ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఏ ప్రాంతంలో వారి యొక్క ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు, వారు ఎటువంటి అక్కర్లు కలిగి ఉన్నారు, కనిపెట్టే స్త్రీగా మనం ఉండాలి. అబిగయీలు కనిపెట్టింది. తన భర్త చేసినటువంటి పనిని బట్టి తన కుటుంబానికి రాబోతున్నటువంటి విపత్తును కనిపెట్టింది. దావీదు బాలుడుగా ఉన్నప్పుడు పరాక్రమశాలైనటువంటి గొల్యాతును హతమార్చడానికి వచ్చినప్పుడు ఏమి జరిగిందో, దావీదు యొక్క గొప్పతనాన్ని, అతడు నా కుటుంబానికి వస్తే నా కుటుంబం ఏమవుతుందో అని జ్ఞానయుక్తమైనట్టుగా ఆలోచన చేసింది. సుబుద్ధి కలిగిన స్త్రీగా ఆలోచించింది. తన కుటుంబానికి రాబోతున్నట్టు సంభవింపబోతున్నట్టు కీడును తొలగించుకోవటానికి, రక్షించుకోవటానికి వేగిరపడిన స్త్రీగా అబిగయీలు జీవితం ఉన్నది. అంత మాత్రమే కాదు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవాడును, మాట్లాడుటకు, నిదానించుటకు, కోపించుటకు ఉండవాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఒక్కసారి ఆలోచించండి. నాబాలు వంటి పని చేయటం వల్ల మన కుటుంబం మీదకి ఎవరైనా వచ్చి, నీ భర్త ఈ పని చేయటం వలనే నాకు ఈ కీడు సంభవించింది, మేము ఇది నష్టపోయామని ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే, స్త్రీలుగా మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో వినటానికి ఇష్టపడం. ఎక్కడ మన గౌరవం తగ్గిపోతుందో, ఎక్కడ నా భర్త తక్కువ అయిపోతాడేమో, కోపగించుకోవటంలోనూ మాట్లాడటంలోనూ వేగిరపడే స్త్రీలుగా ఉంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది, వినుటకు వేగిరపడాలి. ఎప్పుడైతే అబిగయీలుకు తన పనివాడు చెప్పాడో, ఆమె ఎవరితో మాట్లాడతలా, నాబాలును పిలిచి నువ్వెందుకు ఇలా చేశావు, దావీదు జోలికి నువ్వెందుకు వెళ్ళావు అని కోపగించుకోవట్లా.
పోట్లాడట్లా. దేవుడు అనుగ్రహించినటువంటి భర్తను ప్రేమించింది. దేవుడు వివాహ బంధముతో ఏకపరిచినటువంటి తన భర్తను ప్రేమించింది. ఆ వివాహ బంధము నుండి, నిబంధనల నుండి తొలగిపోవటానికి అబిగేలు ఇష్టపడట్లేదు. వివాహ జీవితం ఎప్పుడైనానో ఓర్పును సహనము కలిగి జీవించాలి. అబిగేలు అదే చేస్తుంది. ఎవరితోనూ మాట్లాడతలేదు. ఆమె చురుకైన స్త్రీగా ఏదైతే అవసరం ఉన్నదో ఆ పదార్థాలను సిద్ధము చేసుకొని వేగిరపడుతుంది, పరిగెడుతుంది. రెండో అంశం నాకు జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఏం చేస్తుందంటే, సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 23వ వచనం నన్ను జ్ఞాపకం చేసుకుంటే, అబిగేలు దావీదును కనుగొని గర్భం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి, ఎస్, అబిగేలు తన జీవితంలో కలిగినటువంటి రెండో గుణం తగ్గింపు జీవితం. నేటి దినాల్లో చాలామంది జీవితాలలో, చాలామంది కుటుంబాలలో ఉంచుకోలేనటువంటి గుణం ఏదైతే ఉందో అది తగ్గింపే. దీనత్వం అంతరించిపోతుంది, తగ్గింపు అంతరించిపోతుంది. మనం కలిగి ఉన్నటువంటి కుటుంబాలను బట్టి, కలిగి ఉన్నటువంటి స్థితులను బట్టి, కలిగి ఉన్నటువంటి ఉద్యోగాలను బట్టి, ఇంకా చెప్పాలంటే కలిగి ఉన్న భర్తలను బట్టి కూడా అతిశయించేవారు ఉంటారు. చాలా సంతోషం అట్ట విషయంలో. అబిగేలు మాత్రం తగ్గింపు కలిగి దావీదు కనుగొని వెంటనే ఆమె గర్భం మీద నుండి దిగింది, అతని పాదాలు పట్టుకుంటుంది. అబిగేలు అనుకుని ఉండొచ్చు, నేను ఒక భాగ్యవంతునికి భార్యగా ఉన్నాను, దావీదు పాదాలు ఎందుకు పట్టుకోవాలి? తన ఇంట్లో అనేక మంది పనివారు ఉన్నారు, పనివారితో ఆహార పదార్థాలు పంపించి ఉండవచ్చు. కానీ ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీగా ఉన్నది, జ్ఞానమైనటువంటి స్త్రీగా ఉన్నది. అందుకే దావీదును చూడగానే అతని పాదాలు పట్టుకుంటుంది, నమస్కారం చేస్తుంది, సాష్టాంగ నమస్కారం చేస్తుంది. అసలు దావీదు యొక్క పాదాలు పట్టుకోవాల్సింది ఎవరు? నాబాలు. తప్పు చేసింది నాబాలు. చూడండి ఆ స్త్రీ ఎంతగా తనను తను తగ్గించుకుంటుందో, ఎంతగా తగ్గించుకుంటుందో. తను ఒక భాగ్యవంతుని భార్యగా ఉంది, ఆస్తి గలవానికి భార్యగా ఉంది, తన ఇంట్లో అనేక మంది పనివారు ఉన్నప్పటికీ దావీదును చూడగాలనే దేవుని ప్రేమించిన స్త్రీగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన స్త్రీగా, సుబుద్ధి కలిగిన స్త్రీగా ఆమె రెండవ పని చేస్తుంది, తగ్గించుకొని దావీదు యొక్క పాదాలను పట్టుకుంటూ ఉంటుంది. దావీదుతో 18వ వచనం నుండి 44వ వచనం వరకు అనేక సార్లు ఆమె సంభాషణలతో, నా ఏలినవాడా, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము అని బ్రతిమాలుడుతుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి గోజాడుతుంది దావీదు పాదాలను పట్టుకొని. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం అంటుంది, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి, దేవుడు అహంకారులు ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. ఇక్కడున్న వారు ఎవరైనాను దేవునిని ఎదిరించి నేను బ్రతకగలను, దేవునిని ఎదిరించి ఏమైనా చేయగలను అటువంటి ఆలోచన ఎవరికైనా ఉందండి? చాలా మంచివారు మీరందరూ. ఎస్, దేవుడు ఈ లోకంలో ఎవరినైనా ఎదిరిస్తారంటే అది ఒక అహంకార దృష్టి గలవారని, గర్వం అనే స్వభావం కలవారని ఆయన ఎదిరిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుని వాక్యం సెలవిస్తున్నది మనందరం ఒకరిని ఎక్కడలా దీన మనసుని వస్త్రము ధరించుకొని వాళ్ళని. దేవుని యొక్క సన్నిధిలో కృప సమృద్ధిగా ఉన్నది. ఆ కృపను పొందుకోవటానికి మనకు కావాల్సినటువంటి అర్హత ఏమిటంటే, మన జీవితాలలో, మన కుటుంబాలలో తగ్గింపు అనేటువంటి లక్షణం, దీనత్వం అనే గుణాన్ని వస్త్రములు ఎప్పుడైతే మనం అలంకరించుకుంటామో ఆయన కృపకు పాత్రురాలుగా ఉంటాం. అబిగేలు అదే చేస్తుంది, తగ్గించుకుంటుంది, దీనత్వం అనే గుణాన్ని కలిగి ఉన్నది. దావీదు ఆ సమయమందు రాజుగా కూడా లేడైనా ఆయనను దేవుని చేత అభిషేకించబడ్డాడని, దేవుని యొక్క ఉద్దేశము తన ఎడల ఉన్నదని సుబుద్ధి కలిగిన స్త్రీగా ఆమె గ్రహించింది. దావీదును చూడగానే పాదాలు పట్టుకోవటానికి ఆమె ఎక్కడ ఆలోచించలేదు, సంకోచించలేదు. ప్రాధాయపడుతుంది తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము
సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16-17 వచనాల్లో కూడా ఉంటుంది. యెహోవాకు అసహ్యములు 6 కలవు, అవేమనగా అహంకార దృష్టియు. ఎస్, ఈ లోకంలో దేవునికి అసహ్యములు 6 ఉన్నాయంట. వాటిలో మొదటిది అహంకార దృష్టియు. ఎవరైతే దేవుని యందు ఇటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారో, అహంకార స్వభావము, గర్వం అనే స్వభావాన్ని కలిగి ఉంటారో, వారిని దేవుడు ఎంత మాత్రమును లక్ష్య పెట్టడు. దేవుని సన్నిధిలో ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు. ఎవరైతే హెచ్చింపబడుతూ ఉంటారో వారు తగ్గించబడుతూ ఉంటారు. దేవుని ఆశీర్వాదం నీకు కావాలన్నా, నీ కుటుంబం ఉన్నత దశలో ఉండాలన్నా, క్రీస్తు అనే బండ మీద నీ కుటుంబము కట్టబడాలన్నా, ఒక స్త్రీకి ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయము తగ్గింపు అనే గుణం, దీనత్వం అనే గుణం మనం అందరము కలిగి ఉండాలి. కొన్నిసార్లు ఈ దుష్టుడు కల్పించేటువంటి గర్వంను బట్టి తప్పు జరిగినను క్షమాపణ కోరటానికి, సారీ చెప్పడానికి చాలా ఆలోచిస్తూ ఉంటాం. అబిగేలు స్థితి చూస్తే చాలా ఉన్నతంగా ఉన్నది ఆమె. కానీ ఏలోకపరమైనటువంటి ఆస్తులు కాదు, కానీ ఆమె పరసంబంధమైన శ్రేష్టమైనటువంటి గుణాలను తన జీవితంలో అలంకరించుకున్నది. తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి అబిగేలు ఇంకేం చేస్తుందో రండి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతాను, వినండి. నా ఏలినవాడా, దుష్టుడైన నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. అబిగేలు మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి గుణాన్ని కలిగి ఉన్నది. ఏంటి ఆ గుణం అంటే, తన యొక్క అతిక్రమములను ఒప్పుకునేటువంటి స్త్రీగా ఉన్నది. తన భర్త యొక్క లోపాలను దావీదు ముందు యథార్థంగా ఒప్పుకున్న స్త్రీగా ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తున్నది. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ఎస్, దావీదు ఎదుట ఆమె తన భర్త యొక్క లోపాలను ఒప్పుకున్న స్త్రీగా ఉన్నది. ఏంటి తన భర్త యొక్క వ్యక్తిత్వము, ఏంటి తన భర్త యొక్క కలిగి ఉన్నటువంటి గుణములు అనేటువంటి, నాబాలు ఎటువంటి గుణాలను కలిగి ఉన్నాడో కొన్ని అంశాలు మనం ధ్యానం చేద్దాం. నా ఏలినవాడా, దుష్టుడైన నాబాలును లక్ష్య పెట్టవద్దు. మొట్టమొదటిగా నాబాలు దుష్టుడు అని ఆమె సంబోధిస్తుంది. 2, అతని పేరు అతని గుణములు సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము అని సూచించుచున్నది. 3వ వచనంలో ఏమనుంది? నాబాలు చెరులను పట్టి చూడగా అతడు దుర్మార్గుడను మోటివాడు అని ఉంది. ఇక్కడ ఇంకోటి ఉంది, దుష్టుడు అని ఉంది. నాబాలుకి ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. దుష్టుడు, మోటివాడు, దుర్మార్గుడు అని ఉంది. ఇంకా నాబాలు అనేటువంటి పేరు హిబ్రూ భాష నుండి వచ్చింది. అది నాబాల్ నుండి వచ్చింది. నాబాల్ అనే మాటకు మూర్ఖుడు అని అర్థం, వివేచన లేనివాడు అని అర్థం, దైవభక్తి లేనివాడిగా ఉన్నాడు. మోటుతనము అంటే, చాలామంది మోటుతనం అంటే మనం ఏమనుకుంటూ ఉంటాం, ఈ అధునాతిక యుగంలో, ఈ నాగరికతలో ఎక్కడో వెనకబడ్డ బట్టలు ఎలా కట్టుకోవాలో, ఎలా ఎవరితో మాట్లాడాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియని వారిని మోటుతనం అనుకుంటాం. నాబాలుకు అన్నీ తెలుసు, కానీ దుష్ట సాంగత్యం, దుష్టునికి సంబంధించిన గుణాలన్నీ తన జీవితంలో ఉంచుకున్నాడు. మోటుతనం అనగా తన జీవితంలో తన హృదయమందు ద్వేషభావన కలిగిన వాడుగా ఉన్నాడు. అందువలననే తనకు కలిగి ఉన్నటువంటి ఆస్తిని బట్టి గర్వించిన హృదయముతో దావీదు ఎవడు, యెషయా కుమారుడు అని ఎవడు అని కఠినంగా మాట్లాడినట్టుగా ఉన్నాడు బైబిల్ గ్రంథం అంతా. నాబాలు దుష్టుడును, దుర్మార్గుడుగాను, మోటివాడుగాను ఉన్నాడు. ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలియని వ్యక్తిగా ఉన్నాడు. తన జీవితంలో ఎలా ప్రవర్తించాలో తెలియని వ్యక్తిగా ఉన్నాడు. అబిగేలు మాత్రం సుబుద్ధి కలిగిన స్త్రీగా ఉన్నది. యేసేను ప్రేమించిన స్త్రీగా ఉన్నది. తన భర్త గుణాలు చూస్తే 2 విభిన్నమైన వ్యక్తిత్వాలు కలిగి ఉన్నారు. నాకు అనిపించింది, ఈ రూపసి సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ ఇన్ని దుష్ట సాంగత్యానికి సంబంధించిన గుణాలు కలిగి ఉన్న నాబాలుకి ఎందుకు ఇచ్చి ఉండుంటారు వారి తల్లిదండ్రులు అనిపించిందా? ఎస్, తల్లిదండ్రులు ఎవరైనా బాహ్యంగా కనిపించేటువంటి ఆస్తిని చూస్తారు,
వారు కూడా అదే చూశారు. అతను ఆస్తి గలవాడుగా ఉన్నారు, కానీ తన అంతరంగం ఉన్నటువంటి గుణాలు అబిగేలుకు మాత్రమే తెలుసు. ఇంకా తన యొక్క మూలాలను మనం జ్ఞాపకం చేసుకుంటే అది యూదా గోత్రానికి చెందినవాడు. యూదా అనగా స్తుతి. కాలేబుకు సంతతికి చెందినవాడు. కాలేబు సంతతి వారు దేవుని ప్రేమించిన వారుగా ఉన్నారు, దేవుని ఆరాధించిన వారుగా ఉన్నారు, దైవ భక్తి కలిగిన వారుగా ఉన్నారు. మూలాలు దేవుని ఉన్నాయి, కానీ తన జీవితంలో దేవునిని ఉంచుకోలేనటువంటి దుర్మార్గుడుగా నాబాలు ఉన్నాడు. తన యొక్క భర్త ఎప్పుడైతే మనము మన అతిక్రమములు, మన కుటుంబాల్లో ఉన్నటువంటి లోపాలను యేసయ్య సన్నిధిలో హృదయపూర్వకంగా నువ్వు ఒప్పుకుంటావో స్త్రీగా, దేవుని యొక్క కనికరము నువ్వు పొందుకుంటావు. యేసయ్య సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో ఆయన కృపను మనకు అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆమె ఎక్కడ తన భర్తను కించపరచట్లేదు. తను కలిగి ఉన్నటువంటి గుణాలను స్వచ్ఛమైన మనసుతో హృదయపూర్వకంగా దావీదును, ఎందుకంటే ఇప్పుడు దావీదు యొక్క నాబాలు యొక్క గుణము కన్నా తన కుటుంబాన్ని రక్షించుకోవడమే ప్రాధాన్యత ఆమెకు. అందుకే తన భర్తను ఎక్కడ అగౌరవపరచట్లేదు, కానీ అటువంటి గుణములు కలిగి ఉన్న ఆ వ్యక్తిని బట్టి, అంత కఠినంగా మాట్లాడిన ఆ వ్యక్తిని బట్టి, నా కుటుంబాన్ని మీరు నశింప చేయొద్దయ్యా, మీరు చంపేయొద్దు అని అతని పాదాలు పట్టుకొని సాష్టాంగ నమస్కారం చేసి బ్రతిమలాడుతుంది. ఇంకా ఆమె ఏం చేస్తుందంటే 28వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ దాసురాలనైనా నా తప్పు క్షమించము, నా ఏలినవాడగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు కనుక నా ఏలినవాడగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును, నీవు బ్రతుకు దినములన్నిటియో నీకు అపాయము కలగకుండాను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నీ దాసురాలనైనా నా తప్పు క్షమించము అంటుంది. నిజానికి తప్పు ఎవరు చేసింది? నాబాలు. కానీ సుబుద్ధి కలిగిన స్త్రీగా తన భర్త యొక్క తప్పును ఆమె తప్పుగా భావిస్తుంది. మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటాం, అనుదినము మందిరానికి వస్తూ ఉంటాము, కానీ మన కుటుంబంలో ఉన్నటువంటి లోపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకోవటానికి ఇష్టపడిన వారిగా ఉంటూ ఉంటాం. కానీ అబిగేలు తన భర్త చేసినటువంటి తప్పును ఆమె తప్పుగా భావిస్తుంది. తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి ఆమె ఏ పైన చేయటానికి సమర్థ కలిగినటువంటి స్త్రీగా ఉన్నది. మనం ఎప్పుడైతే ఒకరి ఒకళ్ళ దయ కలుగుతూ ఉంటామో, దేవుడు మనల్ని ఏ విధంగా క్షమించి ఉన్నారో మనము కూడా మన ఎదుటి వారిని క్షమించగలిగినటువంటి గుణాన్ని మనము కలిగి ఉండాలి. తన భర్త చేసినటువంటి తప్పును ఆమె ఎక్కడ ఏకీభవించట్లేదు, కానీ తన యొక్క భర్త గుణాన్ని హృదయపూర్వకంగా దావీదు ముందు ఒప్పుకుంటూ ఉంటుంది. అననీయ సపరి అని బైబిల్ గ్రంథంలో 2 భార్యాభర్తలు ఉంటారు. వారు తమ కలిగి ఉన్నటువంటి భూమిని కొంత వెలకు అమ్మి ఆ వచ్చినటువంటి మొత్తం ధనాన్ని పరిచర్యకి ఇవ్వాలి అనుకుంటారు. ఆ ధనాన్ని చూసినటువంటి ఆ భార్యాభర్తలు ఏం చేస్తారంటే, కొంత ధనాన్ని దాచిపెట్టి కొంత ధనాన్ని మాత్రమే పౌలుకిస్తూ ఉంటారు. వారిద్దరూ ఏకీభవించడం వలన, ఆ ధనాన్ని దాచిపెట్టడంలో ఏకీభవించడం వలన ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. మనము కూడా క్రైస్తవ స్త్రీలుగా పరిగణించబడుతున్న మనము మన భర్తకు లోబడాలి, భర్తకు విధేయత చూపించాలి, ప్రేమించాలి. కొన్ని విషయాలు భర్త తీసుకున్నటువంటి నిర్ణయాలలో అవి దేవుని దృష్టికి ఎలా ఉన్నాయో సుబుద్ధి కలిగిన స్త్రీగా ఆలోచించాలి. అబిగేలు చేస్తుంది, ఆమె ఆలోచిస్తుంది. తన భర్త చేసినటువంటి తప్పు ఆమె తప్పుగా అంగీకరిస్తుంది. నీ జీవితంలో నీ భర్త నీవు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయంలో ఏకీభవించు, కానీ అది దేవుని దృష్టికి ఏ విధంగా ఉన్నదో పరిశీలించుకోవాల్సిన వారుగా ఉన్నాం. ఎప్పుడైతే మన జీవితాలలో దేవునికి మొదట ప్రాధాన్యత ఇస్తామో, దేవుడు మనల్ని ఆశీర్వాదంలోనికి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద మనల్ని కాచే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన యొక్క కనుదృష్టిలో మనల్ని సంరక్షించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అబిగేలు తన భర్త చేసినటువంటి తప్పును ఆమె తప్పుగా అంగీకరిస్తుంది. చివరిగా ఆమె ఇంకో పని చేస్తుంది. ఏంటంటే, కృతజ్ఞత భావం కలిగినటువంటి స్త్రీగా ఉన్నది. 33వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక, నువ్వు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని దేవుని వాక్యం మందు రాయబడి ఉన్నది. ఆమె కృతజ్ఞత కలిగిన స్త్రీగా ఉన్నది. దావీదు ఏమైతే నాబాలును అడిగాడో ఆ విందులో పాలు పంపులు పొందటానికి తను సరిగా ప్రత్యుత్తరం ఇవ్వలేదు. ఉపకారము చేసిన వారికి అపకారము చేయటకు తన మనసును అంగీకరించాడు. మేలునకు బదులు కీడు చేయి ఉద్దేశించుచున్నాడు.
సుబుద్ధి కలిగిన స్త్రీగా, దేవుని ప్రేమించిన స్త్రీగా, ఆయన యందు విశ్వాసం ఉంచిన స్త్రీగా అబిగేలు చేస్తుంది. కృతజ్ఞత భావముతో కలిగి దావీదును అతని పని వారికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలను సిద్ధం చేయించింది. ఆమె మేలు చేయటలందరూ ఎక్కడ విసుగుదల లేని స్త్రీగా కనబడుతున్నది. తను ఇంటికాడ ఉన్నది, ఆయన అరణ్యమందు ఉన్నాడు. ఇంత ప్రయాణం అవసరమా అని విసుగు గొనుగు ఆమె జీవితంలో ఎక్కడ కనబడలేదు. ఆ టిక్కెట్ నుండి తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి, తన భర్తను రక్షించుకోవటానికి ఆమె వేగిరపడిన స్త్రీగా ఉంటుంది. ఎంత దూరమైనా సరే నేను దావీదును కలుసుకోవాలి, జరిగిన ప్రక్రియ అంతా తనకి చెప్పాలి అని ఆలోచించిన స్త్రీగా ఉన్నది. గలతీ రాసిన పత్రిక 6:9 వచనం ఉంటుంది, మనం మేలు చేయటి అందు విసుకక ఉందమో, మనం అలియక మేలు చేసి తినేమి, తగిన కాలమందు పంట కోతము. ఎస్, మనము మన జీవితాలలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పొరుగు వారిని ప్రేమించుము. కొన్నిసార్లు మనం ఎవరికైనా మేలు చేస్తే అట్టి వ్యక్తి నుండి తిరిగి మేలు కావాలని కోరుకుంటూ ఉంటాం. నువ్వు మేలు ఆశించుకో, ప్రతిఫలం ఆలోచించుకో. నువ్వు మేలు చేస్తూనే వెళ్ళు, అలసిపోకు, విసుగు చెందకు. ఎప్పుడైతే నీ ఎదుటి వారిని నువ్వు ప్రేమిస్తావో, మేలు చేయటం విసుగక చెందక ఉంటావో, యేసుక్రీస్తు చూపించేటువంటి ప్రేమను నీ యొక్క క్రియలలో నీ చుట్టూనున్న వారందరికీ చూపిస్తావో, తగిన కాలమందు ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు, నిన్ను హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. నా ప్రాణం యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దావీదు చేసినటువంటి ఉపకారము అబిగేలు మరవట్లేదు. ఆయన ఎదుర్కొంది, కావలసినటువంటి ఆహార పదార్థాలను అతని సైన్యమునికి ఇచ్చింది. సుబుద్ధికి ఆమె దావీదు నుండి ఒక మాట పొందుకుని ఉన్నది, అమ్మ ఈ దినమందు నన్ను ఎదుర్కొనకపోతే, ఈ దినమందు నువ్వు నన్ను ఎదుర్కొనకపోతే ఖచ్చితంగా నీవు నీ ఇంటి వారు రేపటి తెల్లారిలోకి చచ్చేవారు. నువ్వు త్వరపడి, వేగిరపడి, చురుకైన స్త్రీగాను, బుద్ధి కలిగిన స్త్రీగాను మమ్మల్ని కలుసుకోవడానికి వచ్చినందుకు నీ బుద్ధిని బట్టి నువ్వు ఆశీర్వాదం నందుకు కాక అని దావీదు ఆమె గురించి చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, దావీదు వాగ్దానం చేస్తున్నాడు, ఇక ఎన్నటికి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భర్త చోలికి నేను సంహరింపను. ఆమె ఆందోళనగా వచ్చింది, భయముతో వచ్చింది, నెమ్మది కలిగి శాంతి సమాధానముతో తిరిగి వెళ్ళినటువంటి స్త్రీగా కనబడుతున్నది. ఏమేం చేస్తుందో చెప్దామా ఒకసారి చివరిగా? ఏమేం చేస్తుంది? తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి అబిగేలు ఏమేం చేసింది? మొదటి లక్షణం ఏం కలిగి ఉన్నామే? త్వరపడి, వేగిరపడి, చురుకైన స్త్రీగా దావీదుని ఎదుర్కొనటానికి బయలుదేరింది. రెండో గుణం ఏం కలిగి ఉంది? తగ్గింపు జీవితం, దీనత్వం అనే వస్త్రం ఆమె జీవితంలో కలిగి ఉంది. మూడేం కలిగి ఉన్నది? అతిక్రమం, లోపాలను ఒప్పుకొనింది, అతిక్రమములను ఒప్పుకొనింది. నాలుగేం కలిగి ఉన్నది? క్షమాపణ కోరింది. తన భర్త చేసినటువంటి తప్పును ఆమె తప్పుగా భావించింది. ఐదవది కృతజ్ఞత భావం కలిగి ఉన్నది. మేలు చేసిన వారికి మేలు చేయటంలో నాబాలు మంచిగా లేడు, కానీ సుబుద్ధి కలిగిన స్త్రీగా, దేవుని ప్రేమించిన స్త్రీగా, యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా, అబిగేలు అనే మాటకు తండ్రి నన్ను చూసి సంతోషించును అనే మాట అర్థం వస్తుంది. ఆమె కలిగి ఉన్నటువంటి సాధువైనటువంటి మృదువైనటువంటి జీవితం ద్వారా, తన ప్రవర్తన అంటే ద్వారా దేవునికి మహిమార్థంగా ఆమె జీవించింది. తన కుటుంబాన్ని కాపాడుకుంది, నెమ్మది కలిగి తిరిగి ఇంటికి వెళ్ళింది. అందరూ తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. దావీదు అతని పనివారు చెప్తున్నారమ్మా, కర్మేల్లో ఉన్నంతకాలం ఏ ఒక్కటి పోగొట్టుకోలేదని. నాబాలుకు, అతని గొర్రెలకు దావీదు కాపరిగా ఉన్నాడు. ఈ దినమందు మనందరికీ కాచేటువంటి దేవుడు మన యేసయ్య ఉన్నాడు. ఏదైతే నువ్వు పొందుకోలేకపోతున్నావో ఆయనను అడుగుదాం, యేసయ్యను అడుగుదాం. యేసయ్య, నీ ముఖ దర్శనం కావాలి, నీ ప్రత్యక్షత కావాలి, నీ సన్నిధిలో నేను కూర్చున్నంత కాలము నేనేది పోగొట్టుకోనయ్యా. సుబుద్ధి కలిగిన స్త్రీల వలె జ్ఞానయుక్తంగా మా కుటుంబాన్ని కట్టుకొనుటకు మమ్మల్ని నింపండి, దయచేయండి. యేసయ్యని గట్టిగా అడుగుదాం, ఆయన పదాల చెంత కూర్చుందాం.
జ్ఞానయుక్తముగా క్రీస్తు అనే బండ మీద కుటుంబం మనం కట్టుకోవటంలో ఎటువంటి గుణాలను మనము కలిగి ఉండటలేదో పరిశీలించుకుందాం. ఎట్టి విషయాల్లో తొందరపడే స్త్రీలుగా ఉంటూ ఉన్నామో, నువ్వు కలిగి ఉన్నటువంటి గుణములను బట్టి ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. నీకు ఎటువంటి సహాయం కావాలన్న ఆయన పాదాలు చెంత చేరాడుకో. ఆయన నీకు సమీపముగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు, ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉన్నాడు. తల్లి, అందరూ ప్రార్థన చేస్తారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నిజమే దేవా, నాబాలును అతని పనివారు తండ్రి తను కలిగినటువంటి సంపద ఏది పోగొట్టుకోలేదు ప్రభా. దానికి గల కారణం దావీదు తండ్రి. నేటి దినాల్లో నీ సన్నిధిలో ఉన్నటువంటి మేము తండ్రి, నీ ప్రత్యక్షత కొరకు అడుగుతున్నాం తండ్రి. మాకు నీ యొక్క ముఖదర్శనం అనుగ్రహించండి. ఎందుకంటే నీ సన్నిధిలో సమృద్ధి ఉన్నది ప్రభా. నీ కృపకు పాత్రులుగా మేము ఉండాలంటే తండ్రి, నీ సహాయాన్ని మాకు ఇవ్వండి ప్రభా. అబిగేలు వలె తండ్రి, చురుకైన స్త్రీలుగానో, తగ్గింపగలిగినటువంటి స్త్రీలుగానో మా యొక్క పాపములను, ఆ కుటుంబంలో ఉన్నటువంటి లోపములను, అతిక్రమలను దాచిపెట్టగా నీ సన్నిధిలో ఎప్పుడైతే మేము యథార్థంగా ఉండి ఉంటామో తండ్రి, అప్పుడు నీ యొక్క కనికరము మేము పొందుకుంటాము నాయనా. అట్టి స్థితిలో నీకు మమ్మల్ని నడిపించండి. నీవిచ్చిన జీవితం తండ్రి మా ఇష్టానుసారంగా జీవించటానికి కాదు ప్రభా. నువ్వు మా కొరకు అయా సిలువ వేయబడింది మా ఇష్టమైనటువంటి బ్రతకడానికి కాదు నాయనా. నీ యొక్క నిత్యత్వంలో మేమందరం ఉండబడాలంటే తండ్రి, నీకు ప్రీతికరమైనటువంటి గుణాలు మా జీవితంలో ఉండబడినట్లు సహాయం చేయండి. నీ యొక్క జ్ఞానము చేత మమ్మల్ని అందరిని ఎత్తిపట్టండి. ఈ వాక్యము విత్తబడి ఉండక తండ్రి వ్యర్థముగా పోవద్దు ప్రభా. మా అనుదిన జీవితాల్లో ఇటువంటి గుణాలు కలిగి నడుచుకున్నట్లు నీ లెస్సైనటువంటి జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని ఎత్తిపట్టండి. నీ కృపల వర్ధిల్లింపచేయండి. ఈ సాయంకాల సమయమందు ప్రభా, ఇటు బిడ్డల జీవితాల కొరకు మీరు ఎటువంటి దీవెనలు అయితే దాచి ఉంచారో, ఎటువంటి ఆశీర్వాదం అయితే దాచి ఉంచారో, ఎటువంటి సందేహము లేకుండా నిండుగాను మెండుగాను బిడ్డలను ఆశీర్వదించి దీవించి బలపరచమని, తదుపరి కార్యక్రమం అంతటిలో కూడా నీ సన్నిధి, నీ ప్రసన్నతను మాకు తోడుగా ఉంచమని, నా చిన్ని ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని అడిగి వేడుకొని పొందుచున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలియుండును గాక. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆశీర్వాదందు నా మీద వర్షింపచేయు ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్యవాగ్దానము కృందారించుము దేవా, కన్నార ప్రేమ వచ్చాము, కృందారించుము దేవా. ఈ కార్యక్రమం